హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయర్ష కుకింగ్ ఛానల్. నేను మిస్ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి టీ టైంలో కానీ టైంపాస్ కానీ తినడానికి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే రవ్వ పకోడీ. ఈ రవ్వ పకోడీకి ఎలాంటి పిండి కానీ పప్పులతో కానీ పని లేకుండా అప్పటికప్పుడు పైన క్రిస్పీగా లోపల గుల్లగా అస్సలు ఆయిల్ పట్టకుండా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ అండ్ క్రిస్పీ రవ్వ పకోడీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఈ పకోడీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వను వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతోటి 1 కప్పు ఫ్రెష్ పెరుగును అంటే కమ్మటి పెరుగును తీసుకోవాలి. పెరుగు రవ్వ పూర్తిగా కలిసేలా ఓసారి కలిపేయండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పెరుగు 1/2 కప్పు వాటర్ వేసుకొని ఇప్పుడు పూర్తిగా కలిపేసేయండి. చూడండి, మనము పిండిని నానబెట్టే ముందు కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టు వాటర్ను అడ్జస్ట్ చేసుకోండి. ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు రెస్ట్ ఇస్తే పిండి చక్కగా నాని ఇలా సాఫ్ట్గా అవుతుంది. చూడండి, 10-15 మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా అవుతుంది. ఇలాగే ఉండాలి కూడా. మనము గట్టిగా ఉంది చిక్కగా ఉందని వాటర్ మాత్రం యాడ్ చేయకండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు, 4 పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, 1 అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్, అర టీ స్పూన్ జీలకర్ర, చిటికెడంత వంట సోడాను వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా పిండిలో కలిసేలా కలిపేయండి. కొత్తిమీర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను, ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా ఉంటేనే అస్సలు ఆయిల్ పట్టకుండా వస్తాయి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోండి. ఇవి రౌండ్ షేప్లో అలా రావాల్సిన అవసరం లేదండి, పకోడీలాగే ఉండాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసి మీడియం ఫ్లేమ్లో ఇలా డార్క్ కలర్లోకి మారిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయండి. ఇవి రవ్వతో చేసినవి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేస్తే లోపల వైపు కూడా గుల్లగా గోల్తాయి. చూడండి, అస్సలు ఆయిల్ పట్టకుండా పైన కరకరలాడుతూ లోపల గుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాదండి, ఇవి ఎన్ని తిన్నా కడుపు ఉబ్బసము, ఆయాసము, గ్యాస్ ట్రబుల్ అలాంటి ఏ సమస్య ఉండదు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు పెద్దవారు చాలా చాలా ఇష్టంగా ప్లేట్లు లాగించేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ రవ్వ పకోడీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.